చిన్న సినిమాలు జోరు చూపించాయి. ఈ వారం థియేటర్లో 8 మూవీస్ వచ్చేసాయి. అలా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్గా మారి నిర్మించిన చిత్రం తిమ్మరాజు పల్లె టీవీ ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే. కొత్త వారితో కిరణ్ అబ్బవరం చేసిన ప్రయోగం తిమ్మరాజు పల్లె టీవీ. సాయి తేజ్, వేదా జలంధర్ జంటగా నటించగా వి మునిరాజు దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యారు. మన ఊరు మన మొదటి టీవీ జ్ఞాపకాలు అనే కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓసారి చూద్దాం. తిమ్మరాజుపల్లి టీవీ సినిమా టైటిల్కు తగ్గట్టుగానే టీవీ చుట్టూ తిరుగుతూ సాగుతుంది. పండుగ రోజు ఊరంతా కలిసి డబ్బులు పోగేసుకొని టీవీని రెంట్కి తెచ్చుకొని సినిమాలు చూస్తుంటారు ఆ పల్లె ప్రజలు. అలాంటి ఆ ఊర్లో రాజప్ప అనే వ్యక్తి మొదటిసారి టీవీని తీసుకొస్తాడు. అదే ఊర్లో ఉండే ఓ పెద్ద మనిషికి తనకంటే ముందు టీవీ తీసుకురావడంతో తల తీసినంత పని అవుతుంది. అయితే ఒకరోజు రాజప్ప ఇంట్లో టీవీని ఎవరో ఎత్తుకుపోతారు. ఆ నిందను హీరో సతీష్ పై వేస్తారు. మరి నిజంగానే సతీష్ టీవీని దొంగలించాడా, లేదంటే ఈగోతో రగిలిపోతున్న ఊరి పెద్ద మనిషి ఎత్తుకెళ్లాడా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాలి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సాయి తేజ్, వేదా జలంధర్, సతీష్, శారద తమ పాత్రల్లో సహజంగా నటించి ఆకట్టుకున్నారు. నటీనటులు ఎక్కువగా కొత్తవారే అయినప్పటికీ తమ పాత్రలో సహజంగా నటించి మెప్పించారు. మొత్తం సినిమా చిత్తూరు యాసలో సాగటం వల్ల నేటివిటీ ఫీల్ మరింత బలపడింది. ఈ సహజత్వమే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది. రాజప్పగా ప్రదీప్ కొట్టే సూపర్ యాక్టింగ్ కనబరిచాడు. వేద, స్వాతి కూడా తమ పాత్రలో సహజంగా కనిపించారు. ఎక్కడా ఓవర్ యాక్టింగ్ లేకుండా ఈ సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. టెక్నికల్ విషయానికి వస్తే 1990 కాలం గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ కథను దర్శకుడు సహజంగా నిజ జీవితానికి దగ్గరగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. ఆ కాలం వాతావరణం, పాత్రల తీరు బాగా రీక్రియేట్ చేశారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు, భారీ గ్రాఫిక్స్, విజువల్స్తో నిండిన హై బడ్జెట్ మూవీస్ చూసి అలసిపోయిన ప్రేక్షకులకు పల్లెటూరి నేపథ్యంలోని తిమ్మరాజుపల్లి టీవీ ఒక ఫ్రెష్ అనుభూతిని అందిస్తుంది. ఫస్ట్ హాఫ్ బోరింగ్గా సాగినా సెకండ్ హాఫ్ ఆకట్టుకుంటుంది. పైగా టీవీని దొంగలించాలన్న కాన్సెప్ట్ క్యూరియాసిటీని పెంచింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్, రేఖన అందించిన మ్యూజిక్ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సన్నివేశాలకు మంచి బలం ఇచ్చింది. హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి కొత్త వాళ్ళతో తీసిన విధానం అభినందనీయం. మొత్తానికి గ్రామీణ నేపథ్యం, ఎమోషన్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఫైనల్గా తిమ్మరాజుపల్లి టీవీ ఓ మంచి ప్రయత్నం.